హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు టాక్స్. చాలా మంది చాలా రోజుల నుంచి నా హెయిర్ కట్ ఎప్పుడు చేయించుకుంటున్నానని అడుగుతున్నారు కామెంట్స్ లో. సో ఈ రోజు వ్లాగ్ నా హెయిర్ కట్ గురించి, మిగిలిన డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చెప్తాను. సో నా వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. చాలా రోజుల నుంచి మీరందరూ అడుగుతున్న హెయిర్ కట్ వీడియో ఫైనల్ గా రెడీ. యాక్చువల్ గా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను, కానీ బాగా లేట్ అయిపోయింది. వీడియోని చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేసి ఈ న్యూ హెయిర్ కట్ నాకు సూట్ అయిందో లేదో కామెంట్ చేయండి. రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడం లేదు కాబట్టి కాస్త లైక్స్ అండ్ వ్యూస్ వస్తేనే యూట్యూబ్ వీడియోని పుష్ చేస్తుంది పబ్లిక్ లోకి. కాబట్టి ఎవరి వీడియోస్ అయినా సరే కంటెంట్ నచ్చితే కాస్త లైక్ కొట్టండి. మేము ఇంత కష్టపడేది దానికోసమే కదా. ఇంతకీ ఈ హెయిర్ కట్ లో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నా హెయిర్ ఎండ్స్ లో కొద్దిగా స్ప్లిట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కట్ చేయాలి అనుకున్నా. అండ్ హెయిర్ ఫ్రంట్ లైన్ లో ఫోర్ హెడ్ మీద హెయిర్ ఫ్లాట్ గా ఉంటుందని నా ఫీలింగ్. అందుకని ఈసారి కొత్తగా ఫ్రంట్ హెయిర్ షోల్డర్ లెంత్ కి కట్ చేయించాను. ఫ్రంట్ హెయిర్ లాంగ్ ఉంటే వెయిట్ వల్ల, పైగా నేను జడ వేసే ఉంటాను మాక్సిమం, దాని వల్ల కూడా అయిండొచ్చు హెయిర్ ఫ్లాట్ గా కనిపిస్తుంది. అందుకే ఈ స్టైల్ ట్రై చేశా. అయితే ఫస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఆఫ్టర్ హెయిర్ కట్ బాగుందనిపించింది. ఇంకా నా ఫాలోవర్స్ నా వీడియోస్ కింద రకరకాల సజెషన్స్ ఇస్తున్నారు హెయిర్ కట్ గురించి. అయితే కొత్తవి ఆర్ కొన్ని హెయిర్ స్టైల్స్ నాకు సెట్ అవ్వవు అని నా పర్సనల్ ఫీలింగ్. నేను ఏ హెయిర్ కట్ చేయించుకున్నా నా ఫేస్ కట్ కి సూట్ అయ్యేదే ట్రై చేస్తా. లేకపోతే హెయిర్ పెరిగేలోపే నా ఫేస్ నేనైనా చూసుకోవాలి కదా. ఇంకొంతమంది హెయిర్ డొనేషన్ గురించి మెసేజెస్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే నాకు హెయిర్ ఫాల్ చాలా సివియర్ గా ఉంది, డ్యూ టు మై హెల్త్ ఇష్యూ అనుకుంటా. అయితే నా హెల్త్ సెట్ అయ్యి హెయిర్ గ్రోత్ కూడా బాగుంది అనిపిస్తే నెక్స్ట్ టైం డెఫినెట్ గా ట్రై చేస్తాను ఇవ్వడానికి. మీరు మాటికి అడగకండి ప్లీజ్, ఏమీ అనుకోకుండా. ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ అని అన్నాను కదా, సో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. అండ్ సివియర్ హెయిర్ ఫాల్ అన్నాను కదా, దానికి కూడా కొత్త హెయిర్ కేర్ స్టార్ట్ చేశాను. దాని రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు త్వరలోనే వస్తాయి. స్టే ట్యూన్డ్. మీకు చూడడానికి వీలుగా కొన్ని క్లిప్పింగ్స్ తీసేసి కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టాను, కానీ హెయిర్ కట్, హెయిర్ వాష్, బ్లో డ్రై మొత్తం కలిపి 1.5 hours పట్టింది. నేను హెడ్ బాత్ చేసి 3 days అయింది. అయినా డ్రై అండ్ క్లీన్ గానే ఉంది అని ఫస్ట్ హెయిర్ వాష్ కాకుండా డైరెక్ట్ గా హెయిర్ కట్ కి వెళ్ళిపోయారు. అయితే చిక్కు తీసేసి హెయిర్ కి వాటర్ ని తెగ స్ప్లాష్ చేసి వెట్ చేసి హెయిర్ కట్ చేశారు. ఆఫ్టర్ హెయిర్ కట్ హెయిర్ వాష్ అక్కర్లేదు అన్నారు. అది కాకుండా హెయిర్ కట్స్ అన్నిటికీ కంప్లీట్ గా వెట్ హెయిర్ ఉండక్కర్లేదంట, వాళ్లే చెప్పారు. మరి హెయిర్ వాష్ కూడా అక్కర్లేదన్నారు. కానీ ఎందుకో సెలూన్ లో హెయిర్ వాష్ చేస్తేనే మంచి లుక్ వస్తుందని నా నమ్మకం. వాళ్ళు యూజ్ చేసే షాంపూ అండ్ కండిషనర్స్ వాటి వల్ల ఏమో మరి. డైరెక్ట్ రా వీడియో అప్లోడ్ చేయమని లాస్ట్ టైం కూడా మెసేజెస్ చేశారు. అయితే సెలూన్ లో రష్ ఉండటం వల్ల పక్కన బ్లో డ్రైయర్ సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ నాయిసెస్, స్ప్రే, ఇలా రకరకాల సౌండ్స్ వల్ల డైరెక్ట్ గా వీడియో కాకుండా ఇలా ఇంటికి వచ్చి డబ్బింగ్ చెప్పి వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. కాబట్టి రా వీడియోస్ ఈసారి ఎక్స్పెక్ట్ చేయమాకండి. కామెంట్స్ లో అడగటానికి లేకుండా అన్ని వీడియోలో చెప్తుంది అనుకోకండి. లాస్ట్ వీడియో ఎక్స్పీరియన్స్ తో మీ డౌట్స్ అన్నింటికి ఈ వీడియోలోనే క్లారిటీ ఇస్తున్నా. ప్రెసెంట్ ఈ హెయిర్ కట్ సెలబ్రిటీ లగ్జరీ ఫ్యామిలీ సెలూన్ అని అజిత్ సింగ్ నగర్ లో ఉంది. అక్కడ మంచి ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. మీరు విజయవాడలో ఉంటే ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ టైం వీడియో చూసి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సెలూన్ ప్రైజింగ్స్ అడిగారు. ఆ సెలూన్ కన్నా 100% ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ సర్వీస్ కూడా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్ లో నా అకౌంట్ ఫాలో అయితే దీని రిలేటెడ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను, చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇన్ జనరల్ గా హెయిర్ కట్ గురించి మాట్లాడాలి అంటే, నేను లాస్ట్ టైం వీడియో చేశాను కదా 2 years బ్యాక్. ఆ తర్వాత మళ్ళీ సెలూన్ కి వచ్చి హెయిర్ కట్ చేయించుకోవడం నా లైఫ్ లో ఈ 2 సార్లే. చిన్నప్పటి నుంచి తిరుపతిలో 3 కత్తెలు ఇవ్వడం తప్ప ఏ హెయిర్ కట్స్ అలవాట్లేదు. ఈ సోషల్ మీడియా వచ్చాక లాస్ట్ వీడియోలో అందరూ బాగుంది అని ఎంకరేజ్ చేయడం వల్ల హెయిర్ కట్స్ ఇంట్రెస్ట్ వచ్చింది నాకు మాత్రం. లాస్ట్ టైం లేయర్ కట్, ఈసారి స్ట్రైట్ కట్ ట్రై చేశాను కదా. మళ్ళీ హెయిర్ కట్ ఎప్పుడు చేయించుకుంటానో తెలియదు, కానీ అప్పుడు మళ్ళీ కొత్త హెయిర్ కట్ ట్రై చేస్తాను హోప్ఫుల్లీ.
కొంతమందికి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది దాని కష్టం. ఒక డేలో ఈజీగా ఎవరికైనా 100 హెయిర్ స్టాండ్స్ వరకు హెయిర్ ఫాల్ అవుతుంది, కానీ దానికంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అయితేనే భయపడాలి. అలాగే ఎక్కువ హెయిర్ ఊడితే ఎవరికైనా భయం వేస్తుంది, ఈవెన్ నాకైనా. ఇలా ఊడితే ఎలా రా అని. అయితే హెయిర్ ఫాల్ లోపల నుండి స్ట్రాంగ్ ఉండాలి. హెయిర్ ఫాల్ అయినా వెంటనే గ్రోత్ వచ్చేస్తుంది. లోపల నుండి హెయిర్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ ఇంటేక్, అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తాగకపోతే మన స్కిన్ లాగానే హెయిర్ కూడా డ్రై అండ్ రఫ్ అయిపోతుంది. డ్రై అండ్ రఫ్ హెయిర్కి పైన ఎంత కండిషనర్ పెట్టినా, హెయిర్ మాస్కులు రాసినా రఫ్గానే ఉంటుంది. నాది కూడా అదే ప్రాబ్లం అనుకోండి. అందుకే చెప్తున్నా, వాటర్ మినిమం 4 లీటర్స్ తాగాలి ఒక డేకి. డాండ్రఫ్ కూడా రీసెంట్గానే స్టార్ట్ అయింది, రకరకాల షాంపూస్ వాడడం వల్ల అనుకుంటా మేబీ. అయితే ఏ షాంపూస్ నాకు ఎలా వర్కౌట్ అయ్యాయి, ఏవి ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చాయి అనేది రివ్యూస్ కావాలంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి వీడియో చేస్తే సపరేట్గా, ఈ హెయిర్ కట్ వీడియోలో కాకుండా. రెగ్యులర్గా హెయిర్ వాష్, హెయిర్కి ట్రీట్మెంట్స్ లైక్ హెయిర్ స్పా, అలాగే ఇఫ్ మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్స్ ఆర్ ఫుడ్ చేంజెస్ చేసుకోవాలి. అలాగే స్ప్లిట్ ఎండ్స్ మెయిన్ రీజన్ హెయిర్ గ్రోత్ ఆగడానికి. రెగ్యులర్గా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి, ఉంటే అక్కడి వరకు హెయిర్ కట్ చేసుకోవాలి. అప్పుడే న్యూ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం ఆర్ హెయిర్లో అక్కడక్కడ స్పేస్ క్రియేట్ అవుతూ కనిపిస్తే ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీ హెయిర్ టెస్ట్ చేసి దాన్ని బట్టి మెడికేషన్ ఇస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ స్టేజెస్లో అయితే ఇంకా ఈజీ ఉంటుంది. బాగా హెయిర్ ఫాల్ అయ్యాక చూపించుకున్న రిజల్ట్స్ అంత బాగా రావు. నేను ప్రీవియస్ చేసిన హెయిర్ రిలేటెడ్ వీడియోస్ ఐ కార్డ్లో మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను పెద్దగా హెయిర్ కేర్ ఆర్ హెయిర్ గ్రోత్కి సంబంధించి వీడియోస్ చేయలేదు. వాటి మీద నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.
ఎక్కువగా నన్ను ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తా అని అడుగుతున్నారు. అయితే ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తే దాని మీద, ఎందుకంటే మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ కూడా వాడకూడదు. ఓపిక్గా ఇంట్లో చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. ఎందుకంటే మనం వాడే ఇంగ్రీడియంట్స్ మనకి ఒక ఐడియా ఉంటుంది. అయితే బయట దొరికే ఆయిల్స్లో వాడు చెప్పే అన్ని మూలికలు మనకి తెలియవు. పైగా బిజినెస్ కోసం వాడు ఏం కలిపినా మనకి పడకపోతే, హెయిర్ ఫాల్ లేకపోయినా కూడా యూస్ చేసిన తర్వాత నుంచి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో ఈ హెయిర్ కట్ వ్లాగ్లో మ్యాక్సిమం నా హెయిర్ కట్ గురించి అన్నీ షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. నాలాంటి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్కి మీ లైక్స్ కామెంట్స్ ఎంతో హెల్ప్ అవుతాయి. నా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సెలబ్రిటీస్ ఆర్ టిక్టాక్ ఇన్స్టా మెంబర్స్కి తొందరగానే రీచ్ వస్తుంది. చిన్న చిన్న ఛానల్స్కి అయితే మీ లైక్స్ అండ్ వ్యూస్ హెల్ప్ చేస్తాయి రీచ్ అవ్వడానికి.
సో తప్పకుండా మీ ప్రేమని ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీ ఏ సజెషన్స్ ఉన్నా కామెంట్లో పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ డూ చెక్ దట్. నా వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.